నేను అడిగి త్వరగా ఇవ్వండి. 7 7 లేదు 8 లేదు. ఇస్తారా లేదా? ఏమిటే ఊరికే పలుకుతున్నావు? పురాణం కాస్త కట్టేయి. ఏమిటండి నేనేదో 1000 లక్షలు అడిగినట్లు అట్లా ఇదైపోతారే? 1000 లక్షలు కాకపోతే మాత్రం నువ్వు అడిగే వెంటనే నేను ఇవ్వాలా? 2 నయా పైసలు తేడా వచ్చి 3 రోజులకి చచ్చిపోతున్నాను. అకౌంట్ తేడా. ఏమిటండి మీకు పొద్దులు మీరు ఇస్తారా ఇవ్వరా? లేవండి. ఏమిటే లేవండి మీరు. ఏమిటి ఊరికే బయట కొంగుడేస్తావు? మీద మీదకి వస్తున్నావు. నేను కొడతావా? నువ్వు 3వ పెళ్ళానుకుని ఊరికి గింజుకున్నావు. 3వ పెళ్ళమైనా ఒకటే, నాకంటే 30వ పెళ్ళమైనా ఒకటే. నేను చెప్పింది నువ్వు వినాల్సింది, కానీ నువ్వు చెప్పినట్టు నేను సత్య విన్నాను. ఈ సంగతి నీకు ఆనాడు చెప్తున్నాను, ఈనాడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇక మళ్ళీ నేను చెప్పను నీకు కావాలంటే. నువ్వు అంటే పెంకితనం చేసావంటే క్యూలో ఇంకా ఇద్దరున్నారు. నన్ను ఇప్పుడు తీసుకున్నాను. ఎంత మాట అన్నారు? పిన్ని నువ్వు వచ్చావా నాయన? ఏమిటి పిన్ని ఆలస్యం? అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది. మీరు టిఫిన్ చేయకుండా పోతే పేగులు కేకలేస్తున్నాయి. ఉండు బాబు నీ తొందర. నువ్వును ఇంతకీ మీ నాన్న గది నుంచి బయటపడందే? ఎప్పుడు బయటపడతాడో ఏమో. పేరుకు మాత్రం ధర్మరాజు, మన పార్టీకి యమధర్మరాజు. ఇవిగో 3 గిద్దల బియ్యం, 1 ఉల్లిపాయ, 1 వంకాయ, 2 తులముల చింతపండు, 6 ఎండుమిరపకాయలు, 2 మహావర్షముల తోటకూర. వంట అయిపోగానే మిగిలిన కట్టెలు జాగ్రత్త పట్టు ఆర్పేసి. ఎవరిని తగలబెట్టానుకో? నంటే తగలబెట్టవే. శివ ఏం మాటలు నాన్న అవి? తగలబెట్ట నువ్వు తగలబడవు నాన్న. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి. రే తిండిపోతావు. లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకుని ఎప్పుడు నిద్రపోతుంటావుగా నాన్న. రే ఎందుకురా నన్ను ఐస్ చేస్తున్నావు? ఒక పెద్ద వరం నాన్న. వరం ఏమిటిది? ఈ పూట 1 గ్లాసు మజ్జిగ ఎక్కువ ఇప్పించు. మజ్జిగ ఎందుకురా? వేడి చేసి కడుపులో ఒకటే మంట నాన్న. అలాగా? 5 ఎండుమిరపకాయలు తగ్గించు. మంట కాదు, అజిత్ 3 గిద్దల బియ్యం తగ్గించు. కాదు పైత్యమా? ఎందుకైనా మంచిది. లంకణం పరమ ఔషధం అన్నారు. ఈ పూట వీడికి తిండి తగ్గించు. 1 బాణెడు రసం, చారు లేదు అది. మిరియాలు వేసండి. మిరియాలు వేస్తే ఖర్చు ఎక్కువ. వట్టి చారు. హతోస్మి నాన్న, నీకు నువ్వే సాటి. నిన్న బ్రహ్మరుద్రాదులు కూడా మార్చలేరు. మార్చలేరు. లింగరాజులు మింగి పుట్టావు నాన్న. నమో నమః శ్రీమన్ నాన్న నమః. టిఫిన్ లేదు, భోజనం లేదు. ఒరే నాకే టోపీ వేద్దాం అనుకున్నావురా? నీ బాబునరా నేను. అయ్యో ఏం ఆనందం, ఏమి సంతోషం. ఇదంతా నా కర్మ. వసేవ్ ఇప్పుడు కాదే నెత్తి నోరు కొట్టుకోవడం. రేపు నేను పోయిన తర్వాత ఉన్నదంతా తగలబెట్టుకుని తిండో అని రోడ్డు మీద నిలబెడతారే, అప్పుడు కొట్టుకోండి నెత్తి నోరును. సంపాదన అంటే ఏమిటో తెలుస్తుంది. కర్మ తిని పడి ఉండలేక కర్మ మీది కాదే, నాది కర్మ. నాకు దొరికేరుగా మీరిద్దరూ అనుకుని ఎక్కడ కోదండం దండం. ఉమని అంత స్ట్రాంగ్ గా లవ్ చేస్తుందంటే నీ డబ్బు చూసా, నీ అందాన్ని చూసా. యాపిల్ పండు లాంటి కలర్, కరబూజ పండు లాంటి ఫేస్, నవ్వితే ముత్యాలు రాలుతున్నాయి కదరా రే. నాకేమింత ముద్దొస్తున్నావి, ఉమకెంత ముద్దొస్తున్నావు. ఓ ఉమా, ఇంటికి రమ్మని ఎందుకంత అర్జెంట్ గా ఫోన్ చేశారు? సంతకాలు ఆఫీస్ లో పెట్టుకోవచ్చునా? సంతకాలు కాదు, మాట చెప్తుందా. పిన్ని నాన్న ఇంట్లో లేరు, గుడికి తెచ్చారు. అయితే వాడు రావడానికి ఇంకా చాలాసేపు ఉంది. కాసేపు సరదాగా మాట్లాడుకుందామని. ఆఫీసులో మాట్లాడుకుందామంటే ఉన్నారుగా చెత్తంతా. వాళ్ళ కళ్ళన్నీ మన మీద. ఇక్కడ మీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నాకు టైం లేదు. ముందు ఉత్తరాల మీద సంతకాలు చేయండి. వెళ్ళాలి, ఆఫీస్ లో బోలెడు పని ఉంది. ఏమంత అర్జెంట్ పని? ఆఫీసులో కూడా నేనేగా. మీరుంటేనే పనా? లేకపోతే అసలు నిన్ను ఎందుకు అప్లై చేశానంటావు? ఎందుకు? దంగా నీకు తెలుసు, చెప్పు. ఏమో నాకేం తెలుసు, మీరే చెప్పండి. రోజు నిన్ను చూసి మురిసిపోవడానికి. చాలండి. అమ్మా ఆ రోజు ఇచ్చావే అమ్మగారు వస్తున్నారా? ఎవరు నువ్వు? ఎవర్రా అమ్మాయి? మన ఉమాయటమ్మా. మన ఆఫీస్ టైపిస్ట్ అన్న. టైపిస్ట్ అయితే ఆఫీసులో ఉన్నారు. ఎక్కడికి వచ్చింది? అర్జెంట్ ఉత్తరాలు ఏవో కొంచెం సంతకాలు కావాలని చెప్పేసి. సంతకాలు కావాల్సి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. కానీ మీరు గుడికి వెళ్ళారు కదా, ఇంట్లో దొంగలు ఏమైనా దోచుకుంటారేమో అని చెప్పేసి నేను అర్జెంట్ గా పిలిపించాను. అలాగే ఆ ఉత్తరాలని జాగ్రత్తగా పోస్ట్ చేయించు. చాలా అర్జెంట్, మర్చిపోయావు.
ఆఫీసులో ఆ టైపిస్ట్ ఎందుకు పెట్టావు? మగ టైపిస్టులు గట్టిగా కొట్టేస్తున్నారు నాన్న. పేపర్లు చిరిగిపోతున్నాయి, మిషన్లు అరిగిపోతున్నాయి. పైగా ఈ అమ్మాయి ముగ్గురు మనుషులు పని చేస్తుంది నాన్న. ఆ ముగ్గురిని డిస్మిస్ చేయి. డిస్మిస్ అది కాదు నాన్న. అసలు అది ఎందుకురా బొకాయిస్తావు? ₹1,00,000 వ్యాపారం పెట్టి నేను మేనేజర్ చేస్తే ఇదట్లా నువ్వు చేసే నిర్వాహకం. ముందు అమ్మాయిని డిస్మిస్ చేయి. పాపం ఆడపిల్ల నాన్న. ఇప్పుడు ఉద్యోగం లేదంటే ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది? ఈ లాంటి తోటలో చాలా మంది ఉన్నారు దానికి. అది కరెక్టే. ఉండని నాన్న. పిన్ని నువ్వన్నా చెప్పు పిన్ని, ఉండని నాన్న. ఉండనివ్వండి. సరే రేయ్, లవ్ గివ్వు పెళ్లి గిల్లి అన్నావా మిమ్మల్ని ఇద్దరిని తుపాకు పెట్టి కాల్చేస్తాను. పెళ్లి అంటే లవ్ కాదురా, వ్యాపారం. నీ నెత్తి మీద ₹1,00,000 కట్నం సంపాదించాలి. అలాగే నాన్న, అలాగే. ఆ. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? నెత్తి మీద మొట్టు మరీ అడిగాం, ఒప్పి కట్టింది. కాకపోతే ఏమిటి, పెళ్లి కావాల్సిన పిల్లను ఇలా చాటమాట సరసాలో పిలిస్తే మరేమంటారు? రొమాన్స్ కాదు, ఫైనాన్స్ కి. అంటే సరసాలకు కాదు, పైసలకి. పైసలకా? ఆ 100 ఇట్లా పడి. 100? అదే ఏ 100? అదే ఇందాక ఇచ్చాను ఎక్స్ట్రాగా. ఎక్స్ట్రాగా నాకేం ఇచ్చారు? నా జీతం 250 అన్నారు, ఇచ్చారు. బాబోయ్ నీకు 250 జీతమా? ఇంకా 450 ఏం లేదు. మగాడైతే 40తో స్టార్ట్ చేసేవాడిని. ఆడమ్మాయి కూడా 75, నా లవర్ కూడా ఇంకొక 75, 150, మిగతా 100 మన పాకెట్ ఎక్స్పెన్సెస్. మీ సాదర ఖర్చులో నా జీతంలో ఎందుకు కలపాలి? లేకపోతే మా నాన్న ఇస్తాడా? మూతి మీద తంతాడు. అసలు ఆఫీసులో నేను టైపిస్ట్ గా ఎందుకు పెట్టాను? ఏమో, నాకేం తెలుసు. ఇప్పుడు తెలుసుకో. నేరుగా బీరువా తెరు, ₹100 ఇలా తే. లేకపోతే కాఫీ కొట్టుడు ఊరుకోడు, సిగరెట్ కొట్టుడు ఊరుకోడు, సినిమా హాల్స్ అంతకంటే ఊరుకో. అయ్యయ్యో, నేను ఎక్కడి నుంచి తెచ్చామని చెప్పండి. నా జీతమని మా అమ్మ దగ్గర గొప్పగా చెప్పిచ్చేశాను. ఇప్పుడు ఏమని అడగను, ఎలా అడగను? నా వల్ల కాదు బాబు, అమ్మ చంపేస్తుంది. చంపేని నరికేని నా 100 నాకు కక్కాల్సిందే, లేకపోతే బాకీలో ఊరుకోరు. మీరు నేను కలిసి చచ్చినా సరే అమ్మ తిరిగి ఇవ్వదు. మై గాడ్. అంతేకాదు సార్, ప్రతి నెల ₹250 నా జీతం కింద మీరిచ్చుకోవాలి, తెలుసా? 250? అయితే నీకు జీతం తగ్గిస్తున్నట్లు ఆర్డర్ పాస్ చేస్తా. ఏమండోయ్, అది కూడా నేనే టైప్ చేయాలిగా. ఒకవేళ మీరు ఆర్డర్ పాస్ చేశారే అనుకోండి, వెంటనే మా అమ్మ ఉద్యోగం మానేయమంటుంది. దాంతో మనం కనపడడం మానేస్తాం, కలవడం మానేస్తాం, చివరికి పెళ్లి మానేస్తాం. ఉమ్మా ఆ మాట నద్దు ఉమ్మా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఉమ్మా. నా 100 ఆ 100 పోతే పోయింది. కాఫీ లేకపోయినా పర్లేదు, సిగరెట్ లేకపోయినా పర్లేదు. నువ్వే నా కాఫీ, నువ్వే నా ఓవల్టీ, నువ్వే నా కోకు, నువ్వే నా కూల్ డ్రింక్, నువ్వే నా భోజనం.